ఫస్ట్ సినిమాకు మీకు మంచి అప్లాజ్ అయితే వచ్చింది. అవును. అండ్ రివ్యూస్ కూడా, రేటింగ్స్ కూడా మంచిగా వచ్చినాయి అవును. సినిమాకి. అవును. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ దీన్నే ఫైనల్ చేసుకోవడానికి కారణం ఏంటి? దీన్నే ఫైనల్ చేసుకుంటే బేసిక్‌గా నేను కంటెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తానండి. బట్ ఎమోషన్ లేని స్క్రిప్ట్ అయితే నేను చూజ్ చేసుకోను. 'బేవర్స్' తర్వాత యాక్చువల్లీ చిన్న చిన్న సినిమాలు సెటప్‌లన్నీ వచ్చాయి. బట్ ఆ సెటప్‌లో ఫిల్మ్ ఇండస్ట్రీలో మీకు తెలియనిది ఏం లేదు. ఏ సెటప్ ఎంత దూరం వెళ్తదన్నది తెలిసిపోద్దంట. లైక్ ఒక ట్రావెల్‌లో అలా 2, 3 మూవీస్‌తో ట్రావెల్ అయ్యాను. లైక్ అది ప్రొడక్షన్ చేసే స్టేజ్‌కి కూడా ఎళ్ళకుండా ఆగిపోయాను. నేను దెన్ ఐ డిసైడెడ్ లైక్ ఏదైనా మంచి సెటప్, మంచి స్క్రిప్ట్, మంచి యాక్టర్స్‌తో కలిసి పనిచేయాలి. ఎందుకంటే ఫస్ట్ ఫిల్మే నేను రాజేంద్ర ప్రసాద్ గారితో పనిచేశాను. ఆ తర్వాత నేను యాక్చువల్లీ నా టైం బాగుండి ఒక సినిమా స్టార్ట్ అయింది ఒక పెద్ద డైరెక్టర్‌తో. ఆ సినిమా ప్రొడ్యూసర్‌కి, డైరెక్టర్‌కి కొంచెం క్లాష్ వచ్చి షూటింగ్ 70% అయినాక ఆగిపోయింది. ఆ పేరు 70%? ఆ పేర్లన్నీ రివీల్ చేయలే. ఆ తర్వాత కరోనా వచ్చింది మన జీవితంలోకి. కరోనా వచ్చిన తర్వాత దెన్ ఇక నేను సంపూర్ణ నా కొబ్బరి మట్టి టైం నుంచి పరిచయం. ఏదో సినిమా చేయాలి, మంచి కంటెంట్ తీయాలి, మంచి కంటెంట్ వెళ్ళి ఈ సబ్జెక్ట్ దొరికింది 'అన్నదమ్ముల' సినిమా అన్నట్టు. అరే వెళ్ళి అన్న దగ్గర కూర్చొని మీరే అప్రోచ్ అయ్యారా? నేనే అప్రోచ్ ఓకే సార్. అన్న దగ్గర కూర్చొని, అన్న ఇది ఒక డైరెక్టర్ నాకు ఒక కథ చెప్పారు, ప్రొడ్యూసర్ ఈ సెటప్ ఉంది, మీరు చేస్తే చాలా బాగుంటుంది అంటే దెన్ అన్న కథ విన్న తర్వాత అది చాలా బాగుంది భయ్య, నాకు కూడా కొత్త అంటే బిఫోర్ సంపు కాదు అంటే ట్రాన్స్ఫర్మేషన్ చాలా బాగుంటుందని అట్లా మెటీరియల్ చేసుకో అందరూ ఒక టీం వర్క్గా పనిచేసాం.